హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ గారెలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయి ఏ వీడియోస్ చేసినా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. టేస్టీ గారెలు ఎలా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా గారెలకి కావాల్సిన పదార్థాలు: 3 పెద్ద గ్లాసుల గోధుమ పిండి, 2 పెద్ద గ్లాసుల బెల్లం, 1 పెద్ద గ్లాసు నీళ్ళు, 4 యాలకులు. మీరు ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటారో అదే గ్లాస్తో బెల్లం నీళ్ళు కూడా తీసుకోండి. పిండిని బాగా జల్లి వేసి పెట్టుకోవాలి, లేదంటే మీకు అక్కడక్కడ ఏదైనా గోధుమలు అలా ఉంటే గారెలు సరిగా రావు. సో పిండిని జల్లి వేసి పెట్టుకోండి. 3 గ్లాసుల పిండి, 2 గ్లాసుల బెల్లం, 1 గ్లాస్ నీళ్ళు, 4 యాలకులు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల బెల్లం వేసి 1 గ్లాస్ నీళ్ళు వేసి బెల్లంని బాగా కరగబెట్టుకోవాలి. కొంచెం బెల్లం కరిగేంత వరకు బాగా ఇలా తిప్పుకోండి. ఇలా బాగా కరగబెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు అయినాక పాకం పట్టుకుందాము. ఎందుకంటే పొయ్యి మీద పెట్టంగానే మీకు పొంగు తొందరగా వచ్చేస్తుంది, బెల్లం సరిగా కరగదు. అందుకే ఇప్పుడే ఒక 10 మినిట్స్ బాగా బెల్లంని కరగబెట్టి పాకం తీస్తే గారెలు బాగా వస్తాయి. చూడండి, ఇలా మొత్తం బెల్లం కరిగాక ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. దీన్ని ఇలా కొంచెం పొంగు వచ్చాక దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఏమన్నా మీకు కొంచెం ఇసుక లేకపోతే లైట్గా సన్న రాళ్ళు ఉన్నా పోతాయి. ఇప్పుడు ఈ పాకం అనేది ఒక్క పొంగు పైకి వస్తే చాలండి, ఆఫ్ చేసేసుకోవచ్చు మనము. మీరు కొంచెం లేట్గా ఆఫ్ చేసినా మళ్ళీ పాకం అనేది ముదిరిపోతుంది, కాబట్టి కరెక్ట్గా చేసుకోవాలి. ఇది పొంగేలోపు ఇలా ఒక ప్లేట్లో మనం పిండి వేసి పెట్టుకుందాము. 3 గ్లాసుల పెద్ద గ్లాసుల పిండి, కొన్ని గసాలు, 1 స్పూన్ మైన గసాలు. చూడండి, ఇది పొంగు వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి గసాలు వేసిన తర్వాత. ఇప్పుడు మనం పట్టుకున్న పాకంని ఇందులో పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిలో వేసేసి పాకుని కలుపుకోవాలి, ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి అక్కడక్కడ ఉంటలు ఉంటుంది, సాదుతూ కలుపుకోవాలి మనము. చూడండి, ఇలా గరిటతో కొంచెం లైట్గా సాదినట్టు అని మీరు కలుపుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత నీళ్ళల్లో చెయ్యిని ఇలా లైట్గా అద్దుకొని మనం పాకంని పిసుక్కోవాలి. పిండిని ఇలా పిసుక్కోవాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్లో చెయ్యిని అద్ది ఇలా పిసుక్కోవాలి బాగా. చూడండి, ఇలా బాగా పిసుక్కోవాలి పిండిని. అప్పుడు గారెలు అనేది మనకి బాగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు పిండి అనేది కొంచెం లైట్గా జోరు ఉందండి. మనం పాకం పట్టినాక 2 డేస్ నానబెట్టాలి పిండిని, అప్పుడు కొంచెం గట్టి పడుతుంది, అప్పుడు గారెలు చేసుకోవచ్చు. పాకం పట్టిన వెంబడే గారెలు చేస్తే అంత రుచి ఉండవు. ఖచ్చితంగా 2-3 డేస్ నానబెట్టాకే చేస్తేనే రుచి అనేది చాలా బాగుంటాయి. చూడండి, ఇలా బాగా పిసుక్కున్న తర్వాత మనం ఒక బకెట్లో కానీ లేకపోతే ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. అలా పిసికిన తర్వాత యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి పిసికేసి ఇలా ఒక బకెట్లో కానీ ఒక డబ్బాలో కానీ ఒక 4 డేస్ స్టోర్ చేసి పెట్టుకోండి. అప్పుడు కొంచెం గట్టి పడుతుంది. 4 డేస్ తర్వాత గారెలు చేసుకోవాలి. ఇది చల్లారాక లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. 3 డేస్ కానీ 4 డేస్ కానీ తర్వాత గారెలు చేయాలి. చూడండి, 4 డేస్ బాగా నానిందండి పిండి. ఇప్పుడు దీన్ని లైట్గా ఒకసారి పిసికేసి, మీకు ఏమైనా గట్టిగా ఉంటే లైట్గా చేయి తడుపుకొని ఇలా పిసుక్కోండి పిండిని. ఇప్పుడు దీన్ని ఉల్లల్లాగా చేసుకుందాం. చూడండి, పిండిని ఇలా కొంచెం తీసుకొని ఉల్లల్లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవాలండి. మీ చేతికి పిండి అతుక్కుంటుంటే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలాగే మిగతాయి కూడా అన్నీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా
చూడండి, ఇలా ఉల్లల్లాగా చేసి పెట్టుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లల్ని ఒకటొకటి తీసుకొని గారెల్లాగా ఒత్తుకుందాము. ఇలా ఒక కవర్ కానీ లేకపోతే పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి, పాల ప్యాకెట్ కవర్ అయినా తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఉపయోగపడుతుంది మీకు. చూడండి, ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి మీరు ఇలా ఒక వంట తీసుకొని ఇలా చేత్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మీకు చేత్తో రాకపోతే అప్పడాలు చేసే ఉంటుంది కదండి మిషన్, దాంతో అయినా చేసుకోవచ్చు. లేకపోతే రోటీ మేకర్, చపాతీ మేకర్తో అయినా చేసుకోవచ్చు. ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా ఒత్తుకోవాలి మనము గారెలు. మళ్ళీ కవర్కు ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక ఉల్ల తీసుకొని మీరు చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. లేకపోతే చపాతీ మేకర్, రోటీ మేకర్, లేకపోతే అప్పడాలు చేసే మిషన్తో అయినా చేసుకోవచ్చు. చేత్తో అయితే మీకు బాగా స్మూత్గా వస్తాయండి. అప్పడాల మిషన్తో చేస్తే మీకు అప్పచ్చులాగా అయిపోతుంది, కొంచెం గట్టిగా వస్తాయి కాలుస్తే. కాబట్టి నేను ఎప్పుడు చేత్తోనే చేస్తాను. ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చూడండి, ఇలాగే మిగతా గారెలన్నీ ఒత్తి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఈ ప్రాసెస్లోనే మొత్తం మీరు చేసుకున్న పిండి అంతా గారెలు ఒత్తుకొని కాల్చుకోవాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఒకటొకటి వేసి మనం గారెలు కాల్చుకుందామండి. నేను 2 వేసి కాలుస్తున్నాను. మీకు వస్తే 4-5 కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, లేదంటే గారెలు అనేది తొందరగా మాడిపోతాయి మీరు హై ఫ్లేమ్లో కాలుస్తే. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, అప్పుడే మీకు బాగా టేస్టీగా ఉంటాయి గారెలు అనేది. ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నాను. చూడండి, గారెలు బాగా పొంగాయి. ఇలా పొంగితే మనకి బాగా టేస్ట్ బాగా ఉంటుందండి. మీరు అప్పచ్చులాగా ఒత్తేసి చేస్తే గట్టిగా వచ్చేస్తాయి కాల్చిన వెంబడే. సో ఈ ప్రాసెస్లో చేసుకోండి, మీకు టేస్ట్ చాలా బాగుంటాయి గారెలు అనేది. ఏమంటే మీరు ప్రెస్ చేస్తే మీకు రౌండ్గా వస్తాయి, చేత్తో ప్రెస్ చేస్తే కొంచెం అటు ఇటు వస్తాయి షేప్స్. మనకి టేస్ట్ బాగుండాలి కదా, సో నేను ఎప్పుడూ చేత్తోనే చేస్తాను. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి గారెలు. ఇవి కాలాయండి, ఇవి తీసి పక్కన పెట్టేద్దాం. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది గారెలకి. ఇదే ప్రాసెస్లోనే మిగతా గారెలు కూడా వేసి కాల్చుకుందామండి. మనము ఫ్రై చేద్దాము. మీరు ఎన్ని మేనేజ్ చేసుకోగలిగితే అన్ని వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, లేకపోతే మీకు పైన తొందరగా ఎర్రగా అయిపోయి లోపల పిండి పిండి ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కాలుస్తేనే మొత్తం గారంతా అన్ని వైపులా కాలుతుంది, మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా అయిపోయాయి, తీసి పక్కన పెట్టేద్దామండి. ఇదే ప్రాసెస్లోనే మిగతా గారెలన్నీ చేసేసుకోవాలి మీరు. మీకు కొద్దిగా పిండి అతుక్కుంటుంటే చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇవి కూడా వేగిపోయాయి, ఇంకా తీసి పక్కకు పెట్టుకోవచ్చు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి. టిష్యూ పేపర్ మీద వేసుకోండి, లైట్గా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తాయి. అంతే, టేస్టీ గారెలు రెడీ. ఈ ప్రాసెస్లో చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.